మన గురించి గుసగుసలాడుతున్నారు అని వినిపిస్తే మనం ఎలా స్పందిస్తాం? జనరల్గా ఉన్నట్టు చెప్పండి. బాధపడతాం. కరెక్ట్. మొట్టమొదటిగా ఏమంటుంది? మనసు బాధ అనిపిస్తుంది. ఒకవేళ అది అవాస్తవం అయితే ఇంకెక్కువ హర్ట్ అవుతుంది. అయ్యో అనవసరంగా అంతా నా పేరు ఏమవుతుంది, చెడ్డ పేరు అవుతుంది కదా అని కొద్దిగా మనసు ఏమవుతుందండి, ఆయాసం అవుతుంది, గాయము అవుతుంది. కానీ అద్భుతమైన సత్యం ఈరోజు ఎలా స్పందించాలో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. హౌ డు వి రెస్పాండ్ టు గాసిప్? మన గురించి వచ్చే గాసిప్కి మనం ఎలా స్పందిస్తామండి? మనలో చాలామందికి ఉన్న ఇమీడియట్ నైజం ఏంటంటే, వెంటనే మన స్పందన ఏంటంటే, ఏదైనా గాసిప్ వస్తే వెంటనే దానికి డిఫెన్స్కి వెళ్ళిపోతాం. డిఫెన్స్ అంటే అది దానికి మనము ఆన్సర్ ఇవ్వడానికి ఏం చేస్తామండి, ప్రయత్నిస్తాం. అలా కాదండి, అలా కాదు, నిజంగా మీరు అనుకున్నదంతా ఏది వాస్తవం కాదండి, ఫ్యాక్ట్స్ వాస్తవంగా కథలో వేరే రకంగా ఉన్నాయని మనం జస్టిఫై చేయడానికి ప్రయత్నిస్తాం. కొన్నిసార్లు మనల్ని డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. నువ్వు నీ యుద్ధాన్ని, నీ గాయాన్ని, నీ వేదనను, నువ్వు పడుతున్న అవమానాన్ని, నీ వెనకాల గుసగుసల్ని నువ్వు స్పందించకుండా నువ్వు దేవుని చేతికి, నీ శక్తి ఉండి కూడా, హక్కు ఉండి కూడా, అధికారం ఉండి కూడా దేవుని చేతికి విడిచిపెడితే అప్పుడు నీ మీద కూడా ఎవరైనా దుష్ప్రచారం చేస్తున్నారా? నీకు వెనకాల గోతులు తవ్వుతున్నారా? ఒకవేళ తెలియకుండా నీకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడుతున్నారా? మాట్లాడని. ఒకవేళ అక్కడ గమనించినట్లయితే గుసగుసలు జరిగింది గుడారాల్లో, కానీ దేవుని తీర్పు వస్తుంది బాహాటముగా. గుసగుసలు జరిగింది చాలా కాలం అవుతుందేమో అనుకున్నారు, కానీ దేవుని స్పందన హఠాత్తుగా స్పందిస్తున్నాడు.